నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. అభివృద్ధి సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు. తొలి ప్రసంగంలో వివరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ప్రజల వినతులు పరిష్కరిస్తాం. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ ప్రాంతాలకు చెందిన బాధితుల నుండి వినతులు స్వీకరించిన ఆర్డీఓ కిరణ్ కుమార్. గూడూరులో టీడీపీ నాయకులు కార్యకర్తల సంబరాలు. టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అనే అధిష్టానం ఖరారు చేసిందని తెలియడంతో పార్టీ కార్యాలయంలో సునీల్ కుమార్ ను అభినందించిన నాయకులు. ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తే కేంద్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహం. గూడూరులోని ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆటో డ్రైవర్లకు అవగాహన కలిగించిన ఆర్టీఓ ఆదినారాయణ. అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ అభివృద్ధి సంక్షేమంపై ప్రసంగించారు. ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమవారం నుండి అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సమావేశాలకు వైకాపా, టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశాల్లోనే బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్కు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. సభా వేదికపై ఆసీనులైన తర్వాత గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. విజయవాడలో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన వివరించారు. It is indeed an honor and privilege for me to address the joint session of the present Legislative Assembly on this momentous occasion of the current budget session 2024-25. On being elected with an unprecedented mandate, my government has so far presented 4 budgets and implemented a slew of welfare and development programs for the benefit of hitherto neglected sections, and it would not be an exaggeration if I say my government has put its heart and soul in fulfilling its promises. At the outset, I place on record my deep sense of appreciation to the commitment of Honorable Chief Minister and the state administration in installing the 206 feet statue of Dr. Baba Saheb Bhimrao Ramji Ambedkar. The magnificent statue, built in a sprawling campus of 18.81 acres in Dr. B.R. Ambedkar Swaraj Maidan, under the innovative Unique Health Initiative of the state Family Doctor Scheme, Doctor Program, PHCs were reorganized to ensure 2 PHCs in each mandal, or 1 PHC and 1 CHC. This is a new chapter in preventive care. Each PHC is provided with 2 doctors and 12 other paramedical staff to ensure better quality of preventive health care. The family doctor, along with health team, visit the secretariats, map to them, and ensure that the same village is visited at least twice a month. They also visit Anganwadi centers to conduct antenatal and postnatal checkup. Under the family doctor program, 3.03 crore OP services, of which 1.32 crore unique patient services were provided so far to the rural people at their own villages. Towards achieving the goal of Jagananna Arogya Suraksha program has been, towards achieving the goal of Arogya Andhra Pradesh. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది.
ఈ స్పందన కార్యక్రమానికి డివిజన్లోని వివిధ మండలాల నుండి ప్రజలు హాజరై తమ సమస్యలను ఆర్డీఓ కిరణ్ కుమార్కు వివరించి వినతి పత్రం అందజేశారు. వీలైనంత త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని ఆయన బాధితులకు హామీ ఇచ్చారు. మనం పంపించిన కాపీ ఎస్టిమేషన్ కాపీ మనం గోపికి ట్రాన్స్ఫర్ చేయాలి. వాటి కొంచెం టైం పడుతుంది. వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు. అక్కడి నుంచి మాకు వస్తే వాటి మొత్తం ఫైనల్గా ఉన్నాయి. జనరేట్ చేసి కలెక్టర్ గారితో పంపిస్తాం. అంతకుముందు జేసీ గారికి పంపిస్తుండే వాళ్ళు మాకు ఇచ్చారు. అది సెకండ్ ఫేజ్. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను గుర్తించి సకాలంలో ఆసుపత్రిలో చేరిస్తే కేంద్ర ప్రభుత్వం 5,000 రూపాయల నగదు ప్రోత్సాహం అందజేస్తోందని ఆర్టీఓ ఆదినారాయణ తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు అవగాహన కలిగించారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీఓ ఆదినారాయణ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మొదటి గంట ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చునన్నారు. సాయం చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం 5,000 రూపాయలు అందిస్తుందని, ప్రమాదాల నివారణకు నిబంధనలు పాటించాలని ఆయన వివరించారు. ఈ గుడ్ సమర్టేరియన్ అనేది పేరు పెట్టి రాయలేదు కానీ సుప్రీంకోర్టు సబ్ కమిటీకి రాసింది. ఈ యాక్సిడెంట్ చూసిన వాళ్ళు సాక్ష్యాలు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. పోలీసులు సాక్ష్యాలు కలెక్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను చాలా చోట్ల ఆగి హాస్పిటల్ చేర్చడం కూడా జరిగింది. సరే, నాగానే ఎంతోమంది సమాజ స్పృహ గల మంచి ఎంప్లాయీస్ రాసి ఉంటారు. గుడ్ సమర్టేరియన్ అంటే ఏంటంటే ఒక యాక్సిడెంట్లో మనిషి అల్లాడుతున్నప్పుడు ముందు అతను చేయాల్సింది 108కి ఫోన్ చేయాలి. తర్వాత అతను ఫస్ట్ ఎయిడ్ వస్తే చేయాలి. దాని ద్వారా తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత 108 నుంచి ఆటోమేటిక్గా పోలీసులకి అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయిన తర్వాత అతను హాస్పిటల్కి వచ్చిన తర్వాత పర్టికులర్స్ అన్నీ కూడా గవర్నమెంట్ అవుట్ పోస్టులు అయితే ఇది హాస్పిటల్స్ దగ్గర పోలీసులు ఉంటారు. వాళ్ళు అవన్నీ నోట్ చేసుకుంటారు. వాళ్ళ నుంచి మేము కలెక్ట్ చేసుకుంటాము. ఆ జీవోది ఇల్లు ఇస్తారు. అది మేము కలెక్ట్ చేసుకుని కలెక్టర్ గారి సమక్షంలో పెట్టి గుడ్ సమర్టేరియన్ అని ఒక ప్రశంసా పత్రము, ఒక 5,000. నేనైతే ఏం రాశానంటే సుప్రీంకోర్టు సబ్ కమిటీకి వీళ్ళకి వచ్చే కాంపన్సేషన్లో కూడా కొంత. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఒక యాక్సిడెంట్ జరిగితే మనకెందుకులని వెళ్ళిపోతున్నాం. అదే పరిస్థితిలో మనం ఉంటే అలా అనుకుంటామా? ఒకసారి ఆలోచించాలి. ఈ విధంగా రోడ్డు మీద ఒక వ్యక్తి యాక్సిడెంట్లో పడి ఉన్నప్పుడు అతన్ని తీసుకెళ్తే ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి చాలామంది వాళ్ళ జోలికి పోటల్లా. అలా కాకుండా మిమ్మల్ని తీసుకొస్తే మీకేం కాదు, చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే మీరు కనుక తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసి అక్కడ డాక్టర్ గారి దగ్గర మీరు కనుక మీ పేరు ఏదో నోట్ చేయించుకుంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ 5,000 రూపాయలు కూడా ప్రోత్సాహకంగా బహుమతి ఇస్తుంది. ఈ విషయాన్ని తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు బ్లడ్ ఎక్కువ పోయి చనిపోవడం జరుగుతూ ఉంది. ఆ ఫస్ట్ 1 అవర్ని గోల్డెన్ అవర్ అంటారు. ఈ గోల్డెన్ అవర్ లోపల మనం బాగుంటాము. అందులో ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటే సార్ చెప్పినట్టు చాలా బ్లడ్ లాస్ ఉంటుంది. ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొస్తే ఆ బీపీ ఫాలో అవ్వకుండా ఫ్లూయిడ్స్ పెట్టుకోవడము, తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని గుర్తించి తీసుకొచ్చిన వాళ్ళకి నగదు ప్రోత్సాహం ఇస్తామని చెప్తున్నారు. అది ఎట్లా సార్ని కనుక్కుంటాం మేము, అంటే ఏ విధంగా మేము నోటిఫై చేయాలన్న దాని గురించి. తర్వాత గుడ్ సమరిటన్ అని చెప్పారు కదా, అది బైబిల్లో స్టోరీ అనమాట. ఎవరంటే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అని ఉంది. ఎవరు పొరుగువాడు అంటే ఒకతన్ని ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణం పోయేటప్పుడు దొంగలు దోచుకొని గోతులో పడేస్తే ఆ దారిని పోయేవాడు ఒక ప్రీస్ట్ అంటే ఎవరు? మానవ సేవే మాధవ సేవ అట్ట చేసేవాళ్ళు, అట్ట చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా చూసి అతను ఏమి. ఈ కార్యక్రమంలో ఏవీఐ సునీల్, పట్టణ సిఐ పాపారావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించేందుకు ప్రతి నాయకుడు కార్యకర్త కష్టపడి పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సునీల్ పేరును అధిష్టానం ఖరారు చేసిందన్న సమాచారంతో గూడూరులోని గడియార స్తంభం పార్టీ కార్యాలయం వద్ద అభిమానులు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
గూడూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాసెం సునీల్ కుమార్ పేరును అధిష్టానం ఖరారు చేసిందన్న సమాచారంతో పట్టణంలోని గడియార స్తంభం మరియు పార్టీ కార్యాలయం వద్ద అభిమానులు బాణాసంచా పేల్చారు, సంబరాలు జరుపుకున్నారు. పార్టీకి చెందిన నాయకులు పలువురు టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు, శాలువాలతో సత్కరించారు. కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో తప్ప వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని గెలిపించుకోవాలనే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. లోకేష్ బాబు గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా ఈరోజు సునీల్ కుమార్ ని గూడూరు నుంచి మేము అఫీషియల్ లిస్ట్ కూడా త్వరలో విడుదలవుతుంది. అఫీషియల్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మస్తు రోజుల నుండి ప్రోగ్రామ్స్ కూడా మా నాయకులంతా కలిసి ప్లాన్ చేస్తాం. ఈ గూడూరు నియోజకవర్గంలో ఏ విధంగా ప్రచారం చేయాలనేది కూడా మా ముఖ్య నాయకులతో కూర్చొని మాట్లాడి ఆ విధంగా ఈ ప్రచారాన్ని కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. మా అందరి యొక్క ముఖ్య ఆశయం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే తప్ప, ఎందుకంటే రాష్ట్రానికి ఆయన అవసరం ఎంతో 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 ఉంది. ఆయన లేకపోతే ఈ రాష్ట్రం దిక్కులేని రాష్ట్రంగా అయిపోయింది. ఈ రాష్ట్రానికి అమ్మ అబ్బలేని రాష్ట్రంగా తయారైంది. కాబట్టి ఖచ్చితంగా ఒక పెద్ద దిక్కు కావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 7 సీట్లు ప్రకటించినట్టు పేపర్లో చదివాం. ఆ 7 సీట్లో కూడా మా నాయకులు సీనియర్ నాయకులందరూ కూడా ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పి ఇంకా మరికొందరు మాట్లాడారు. అదేవిధంగా అందరూ సీట్స్ పంచుకొని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పార్టీ ఓడిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు అందరం కూడా సునీల్ కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు పార్టీ ముందుకు పోతుంది. రేపు మన అందరి కష్ట నష్టాల్లో మా ఎమ్మెల్యే నడిపించినట్టు సునీల్ కుమార్ గారిని గెలిపించే బాధ్యత ఈ ఎలక్షన్ పూర్తయ్యే వరకు పూర్తి సమయాన్ని కేటాయించి ఆయనతో ఉండే బాధ్యతను మేమంతా తీసుకున్నాము. సునీల్ కుమార్ యొక్క గెలిపే చేయం. గూడూరులో సునీల్ కుమార్ గెలిపిస్తున్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి ఎక్కడైతే అవమానించబడ్డాడో చంద్రబాబు నాయుడు గారు అక్కడే తలెత్తుకొని ఉండేటట్లుగా ఆయన్ని గెలిపించు. ఈరోజు చాలా శుభదినం. 2024 సంవత్సరానికి గూడూరు ప్రజలకి మా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చేశారు. ఏంటంటే మా నాయకులు ఎప్పుడు ప్రజల్లో ఉన్న వ్యక్తి, ప్రతి ఇంట్లో బిడ్డ, ప్రతి ఇంట్లో తమ్ముడు, ప్రతి ఇంట్లో అన్న, ప్రతి ఇంట్లో బాబాయ్ ఉన్నటువంటి మా నాయకుడు పాసెం సునీల్ కుమార్ గారికి మొదటి లిస్టులో, ప్రథమ లిస్టులో ఇచ్చిన 7 పేర్లలో ఒక పేరుగా మా నాయకుడు ఎంచుకోవడం గూడూరులో ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరూ కూడా ఆనందోత్సవాలు తేలిపోతున్నారు. మా శ్రేణులే కాదండి, గూడూరు పట్టణ ప్రజలు కూడా, అలాగే రీసుకర ప్రజలు కూడా ఆనందం తేలాడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా అని ఏళ్ళు చూపిస్తూ తిరుగుతున్నారు. ఓటు ఎప్పుడు వేద్దాం, సునీల్ కుమార్ని ఎప్పుడు ఎమ్మెల్యేగా చేద్దాం, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా చేద్దాం, ఎప్పుడు సునీల్ కుమార్ గారిని గూడూరు నియోజకవర్గానికి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. ఈరోజు ఆ సందర్భంగా నియోజకవర్గంలో అందరూ చాలా ఆనందంతో ఉన్నారు. నియోజకవర్గం ఈ 5 సంవత్సరాలు ఏం సుశాలంగా మారిపోయింది. ఎక్కడ మట్టేయకుండా, ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం కూడా అక్కడ పడిపోయింది. మళ్ళా సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే అయితేనే ఆ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తే సునీల్ కుమార్ గారిని గెలిపించుకోవాలని. ఈ సంబరాల్లో నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, రహీం, మస్తాన్ నాయుడు, శివకుమార్, ఇజ్రాయెల్ కుమార్, వెంకటేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తనను గెలిపించాలని ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు పరిమళ వెంకటేశ్వర్లు తెలిపారు. గూడూరు పట్టణంలోని ఆయన నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రచారం చేపట్టారు. ఇంటింటికి దుకాణాలకు వెళ్లి కరపత్రాలు అందజేశారు. గూడూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు పరిమళ వెంకటేశ్వర్లు తదితరులు కలిసి పట్టణంలోని పాత బస్టాండు, సంగం థియేటర్ రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రజలు, వ్యాపారులకు వివరించారు. అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన కరపత్రాలు అందజేశారు. అనంతరం పరిమళ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్, చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టనున్నారని తెలిపారు.
తెలిపారు. షర్మిల నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతోందని, వచ్చే ఎన్నికల్లో తనకు ఓట్లేసి గెలిపించాలని ఆయన వివరించారు. గూడూరు నియోజకవర్గం గతంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మరలా అధిష్టానం వరకు నిర్ణయం ప్రకారం మరలా నేను గూడూరులో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను. ముఖ్యంగా చెప్పడం ఏమనగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనకు చాలా అవసరంగా ఉంది. ఎందువలనగా బస్సులు వాటి ఇష్టం వచ్చే రేట్లు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ పెరిగిపోయింది, రైళ్లు విపరీతంగా ఛార్జీలు పెంచేశారు, నిత్యావసర వస్తువులు విపరీతంగా ఛార్జీలు పెరిగిపోయినాయి. అన్నీ పేదవాడు వేసుకునే మాత్రలు కూడా వాటి ఇష్టం వచ్చినట్టు పెంచేశారు. ధరలు అదుపులో లేవు. కావున ఈ దినము కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాష్ట్రంలో షర్మిలమ్మ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ముందుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఈ దెబ్బ గవర్నమెంట్ పార్టీ పోతుంది. అందువలన ముందుగా గూడూరు నియోజకవర్గం తరఫున నేను కాంగ్రెస్ పార్టీకి ఈనాడు ప్రచారం చేస్తున్నాను. ప్రజలందరూ పై విషయాలన్నీ ఇంకా మరికొందరు మాట్లాడారు. న్యాయపరితమైన హక్కులు లేవు. మరి ఈనాడు బీజేపీకి మరి బాబు నిలబడ్డా, మరి ఈయన నిలబడ్డా, ఆయన నిలబడ్డా, ముగ్గురు బి అంటే పవన్ అని చెప్పుకున్నాం, బి అంటే బాబు అని చెప్పాం, జే అంటే జగన్ అన్నాం. బీజేపీకి వీళ్ళ ముగ్గురికి ఓట్లు వేస్తే నష్టపోయేది మనమే. సోదరి సహోదరులారా, ధర్మము న్యాయం ప్రాణాలు త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో నుంచి మనం ఈ రోజున జాతీయ పార్టీని కానీ గెలిపించుకోకపోతే మరొక 5 సంవత్సరాల్లో మనం ఇంకా మన ఆంధ్రప్రదేశ్ లేదు. మనకే ముఖ్య హద్దులే. ఈ కార్యక్రమంలో నాయకులు సల్మాన్ రాజు, సతీష్ బాబు, కుడుముల రఘురామయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చర్చి నిధులు గోల్మాల్ విషయాన్ని తప్ప ఎవరిని విమర్శించడం లేదని, నిధుల వివరాలు చెప్పాల్సిందేనని సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చి నూతన కార్యవర్గ చైర్మన్ రాజయ్య పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని చర్చి రోడ్లో ఏర్పాటైన సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చిలో నూతన కార్యవర్గ ఎంపిక కార్యక్రమం జరిగింది. పట్టణంలోని చర్చి రోడ్లో ఏర్పాటైన సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చిలో సంఘస్థుల సమక్షంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై సంఘం ప్రతినిధులు చర్చించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సంఘం చైర్మన్గా రాజయ్య ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ చైర్మన్ రాజయ్య మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. గతంలో నిధుల గోల్మాల్ పైనే తాము ప్రశ్నిస్తున్నామని తెలిపారు. అంతేకాని ఎవరిని విమర్శించడం లేదని, నిధుల విషయం తేలే వరకు పోరాడతామని పేర్కొన్నారు. సంఘస్థులందరి అభిప్రాయాల మేరకు కార్యవర్గం పనిచేస్తోందని ఆయన వివరించారు. సంఘానికి శ్రేయస్కరంగా ఉండాలని మేము ఈ వీడియో ద్వారా సంఘానికి మొత్తం ప్రజలందరికీ మొత్తం తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇక్కడ నిధులు గోల్మాల్ అవుతున్నాయనే కారణంలో ఈ తొందరపాటు నిర్ణయం తీసుకొని ఈ సర్వసభ సమావేశం ఈ 4 నెలలుగా వాళ్ళ విషయం చెప్పి వాళ్ళు కంటి కాకుండా వాళ్ళ లెక్కలు చెప్పలేని పరిస్థితుల్లో మేము ఈరోజు ఈ విషయం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకని ప్రతి ఒక్కరూ ఈ సంఘస్థలందరూ తెలుసుకొని మేము వేరే దీనిలో చేయలేదు, ఎవరికి కామెంట్ చేయడం లేదు. మేము ఒక నిధుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఆ నిధులు తీర్మానమైనంత వరకు ఈ యొక్క విషయం మేము ఈ పోరాటం ఆచరించలేదు. ఈ కమిటీలో మేము ప్రతి ఒక్కరూ బాధ్యతారహితంగా పనిచేసి సంఘ అభివృద్ధికి. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా మండలి, ఇన్నర్ వీల్ క్లబ్ల సహకారంతో దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం క్లబ్ల ప్రతినిధులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, స్నేహలతారెడ్డి, విష్ణువందన, సుధీర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. శివరామంగా అవసరపు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గత 7 సంవత్సరాలుగా అంటే దాదాపుగా 2016-17 నుంచి కూడా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నాము. వారి సహకారం మా దివ్యాంగులకి ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మాకు ఈ కార్యక్రమానికి సహకారం అందించడానికి ముఖ్య కారణమైనటువంటి
డాక్టర్ రోహిణమ్మ గారికి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే గతంలో మేము చాలా కొద్ది మందికి ఇచ్చేవాళ్ళము మితంగా. తర్వాత మేడం వాళ్ళు ఎప్పుడైతే మమ్మల్ని ఎంకరేజ్ చేసి సహకారాన్ని అందించారో ఎక్కువ మందికి వీలైనంత ఎక్కువ మందికి మేము ఇవ్వడం జరిగింది. అక్క దీన్ని అదే వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి డిజేబుల్డ్ పీపుల్కి ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము. మాకెంతో సంతోషంగా ఉంది. 7 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉండే ఒక అమ్మాయికి కుట్టు కూడా నేర్పించడం జరిగింది. దాన్ని బ్లౌజెస్, ఇంకా ఫ్రాక్స్, లంగాలు అవన్నీ కూడా కుట్టడం జరుగుతుంది. ఇంకా కూడా ఎవరన్నా మహిళా మండలి ద్వారా అట్లా కుట్టు అవన్నీ నేర్చుకోవాలంటే కూడా వాళ్ళని కూడా మహిళా మండలి ద్వారా నేర్పిస్తారు. ఆసక్తి ఉండేవాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు అని తెలియజేస్తున్నాము. రమా వాళ్ళు మాకెంతో యాక్టివ్ మెంబర్స్. మొదటి నుంచి వాళ్ళు ఈ రెడ్ సంస్థకి ప్రతి సంవత్సరం వాళ్ళ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. వారికి ఎల్లవేళలా భగవంతుడి దీవెనలు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. కోర్టు ఫైల్ కేసులో పలుమార్లు టీడీపీ శ్రేణులు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేశారని, నేడు సిబిఐ విచారణలో ఆయనకు క్లీన్ చిట్ వచ్చిందని ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పేర్కొన్నారు. మనుబోలులోని సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు హరిగోపాల్ రెడ్డి, దాసరి భాస్కర్ గౌడ్, మణిమాల సాయిమోహన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మధురెడ్డి, కుడుముల వెంకటరమణయ్య గౌడ్, గుంజి రమేష్, మహేంద్ర వర్మ, నవకోటి, దయాకర్, గిరి, కుడుముల వెంకటరమణయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర వ్యవసాయ మంత్రిగా పెను సవాల్ 2014లో గాని 2019లో గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథిగా ఈ జిల్లాలో ఎన్ని స్థానాలైతే 10కి 10 అసెంబ్లీలు 2 పార్లమెంట్ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందివ్వడం జరిగిందో ఆ రోజు నుంచే తెలుగుదేశం పార్టీకి మంచి కుట్ర జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎంత కుట్ర ప్రణాళికలు అయితే ప్రారంభమవుతాయో నెక్స్ట్ తరువాత మన వ్యవసాయ శాఖ మంత్రి మన గోవర్ధన్ రెడ్డి మీద వాళ్ళ కుట్రలు ప్రేలాపలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఛాలెంజ్ విసరడం జరిగింది. నిన్నటి దినాన్ని కూడా ప్రెస్ మీట్లో మా మంత్రి మీకు సిబిఐ ఎంక్వైరీకి రెడీగా మనం చెప్పింది. మిమ్మల్ని చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎన్నో కేసులు తప్పించుకున్నా ఇవాళ నారా చంద్రబాబు నాయుడు ఆయనకే చెప్తున్నాం మేము, నీకు ఏమాత్రం నీ శరీరంలో అంత పౌరుషం మీద ఉన్నా కూడా నువ్వు మొట్టమొదటి సిబిఐ ఎంక్వైరీ వేయించుకోవాలి. సిబిఐనా పాల్గొతావు. నువ్వు ఒక అధిపతిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సిబిఐని ఇక్కడికి వస్తే సిబిఐ అన్నటువంటి వ్యక్తి ఒక అసత్య ఆరోపణలో అదే పని కట్టుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి గారు నువ్వు అసత్య ఆరోపణలతో కాకుండా వాస్తవాలు మాట్లాడితే అందరూ కూడా వినేదానికి కానీ ఏదైనా ఒకరి మీద బురద తల్లేటప్పుడు నా ప్రత్యర్థినే ఈడ్చుతో చేస్తున్నావే తప్ప నువ్వు మరొకటి కాదని నిన్న కోర్టు విచారణలో ప్రత్యేక సంస్థ వాళ్ళ పేపర్లు ఏదన్నా రాసుకుంటే అదే పనిగా వాళ్ళకి ప్రచార పత్రికలు ఉన్నాయి, ప్రచారం మీడియాలు ఉన్నాయి. వాళ్ళు రాసుకున్నంత మాత్రం నిజం కాదు. నిన్న తేలిన నిజమేదో మీ అందరికీ మనందరికీ పబ్లిక్ అంతా కూడా తెలిసింది. దొంగ ఆరోపణలు, కోర్టు దొంగని అనేక సందర్భాల్లో మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారు. కోర్టు దొంగ ఎక్కడ? కోర్టు ఏం తెలిసి మాట్లాడతారు మీరు? కోర్టులో దొంగ. నెల్లూరు కోర్టులో ఎవరో దొంగతనాలు చేస్తే దాన్ని మా ప్రీతమ నాయకులు మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దానిలో హస్తం ఉందన్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా కాలం పాటు పదే పదే చెప్పడం జరిగింది. మా మంత్రివర్యులు దాన్ని స్వయంగా ఆయనే సిబిఐ దగ్గరికి వెళ్ళేసి మా మీద జరిగిన నేరాపరణలు ఏదైతే ఉన్నాయో దానికి మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఇవ్వాలని ఆరోపణలు చేసేటప్పుడు ఏదైనా మనం మాట్లాడుతున్నామంటే మనకి ఎంతవరకు తెలుసు, మనం తెలిసింది వాస్తవమా కాదా ఆలోచించి సమాజంలో 10 మందికి మంచి చెప్పే స్థితిలో ఉన్నప్పుడు ఆ హుందాతనాన్ని పోగొట్టుకోకుండా మనం మాట్లాడాలి. కానీ నోటికి వచ్చింది మాట్లాడి అవతల వ్యక్తుల మీద బురదలమే ధ్యేయంగా పెట్టుకొని రాజకీయమే జీవితం అన్నట్టుగా రాజకీయాల్లోనే అన్నీ వస్తాయనుకొని మీరు చేసే ప్రతి పొరపాటుకి ప్రజలు మీకు గుణపాఠం చెప్తూనే ఉన్నారు. లేకపోతే ఈ నియోజకవర్గంలో ఇన్నిసార్లు ఓడిపోయిన చరిత్ర ఎవరికి లేదు. వరుసగా
దొరవారి సత్రం మండలం తనియాలి గ్రామానికి చెందిన మునిరాజా అనే వ్యక్తి ప్రమాదవశాత్తు గాయపడి నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రిలో వైద్యం కోసం నగదు అవసరం కావడంతో బాధిత కుటుంబం రాజనేని రామనాయుడు చారిటబుల్ ట్రస్ట్ను ఆశ్రయించారు. దీంతో ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు, బాధితుడి భార్య మల్లేశ్వరికి ట్రస్ట్ సభ్యుడు బాబు భాస్కర్ల ద్వారా 25,000 రూపాయల నగదు అందజేశారు. దొరవారి సత్రం మండలం తనియాలి గ్రామానికి చెందిన మునిరాజా అనే ఒక దినసరి కూలీ ఒక వారం క్రితం దురదృష్టవశాత్తు కూలి పనికి వెళ్ళొస్తుంటే స్లిప్ అయ్యి ఒక రాయి మీద పడితే తలకి దెబ్బ తగిలింది. దాంతో ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఐసీయూలో ఏఎన్ఎల్ హాస్పిటల్ నెల్లూరులో జాయిన్ అయ్యాడు. చాలా పేదవాళ్ళు వాళ్ళు. అతని సమస్యను వెంకట్ ముదిరాజ్ అనే ఒక వ్యక్తి మా సంస్థ దృష్టికి తీసుకొచ్చాడు. మా సంస్థ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మేము స్పందించి మా ట్రస్ట్ బాధ్యులు బాబు భాస్కర్ల ద్వారా హాస్పిటల్కి వెళ్ళి ఆర్థిక సహాయంగా 25,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వటం జరిగింది. అతను మునిరాజా తొందరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆరోగ్య సంజీవిని కార్యక్రమం ద్వారా ఎయిడ్స్ రోగులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. దాతలుగా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, రాము, కోట వెంకటేశ్వర్లు, కుమార్ నాయుడు, పిల్లెల శ్రీనివాసులు, సతీష్, లక్ష్మణ, వెంకటేశ్వర్లు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా డాక్టర్ సిఆర్ రెడ్డి సంజీవిని ఆరోగ్య సంజీవిని పేరుతో మన గూడూరు పట్టణ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ ఎయిడ్స్ గ్రస్తులందరికీ ప్రతి నెల ఒక 30 మందికి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్న మన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ రోహిణి మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళు చేసే సేవలో ఇది కూడా ఒక భాగం. ఎందుకంటే వాళ్ళు చేసే సేవలు అన్నీ ఇన్ని కావు. సిఆర్ రెడ్డి గారి పేరు మీద, వాళ్ళ హాస్పిటల్ పేరు మీద అనేక రకాల ఎన్నో సంస్థలు కూడా, ఇటు లయన్స్ క్లబ్ అయితే ఏమి, రెడ్డి సంఘం అయితే ఏమి, ఈ విధంగా రెడ్ క్రాస్ అయితే ఏమి, ఇట్లా ఏ సమస్యలు అడిగినా కూడా కాదనుకుంటా మా రోహిణి మేడం మాకు ఈ విధంగా మా పేషెంట్స్కి సరుకులు అందజేయడం, పౌష్టికాహారం అందజేయడం చాలా గ్రేట్ థింగ్గా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సేవాభావం అందరిలో ఉండదు. మేడములు అటువంటి వాళ్ళని ఆదరించి ఈ విధంగా అందజేస్తున్నారంటే వాళ్ళకి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. కొంచెం ఆ పేషెంట్స్ తీసుకొని జాగ్రత్తలు చెప్తాము. పేషెంట్లు అంతా ముందుకు రండమ్మా. వచ్చిన వ్యాధి ఏ విధంగా వచ్చిందో దాన్ని ఇంకా మనం ఏం చేయలేము కాబట్టి ఇంకా వచ్చినాక మన జీవితాన్ని ఎట్లా పొడిగించుకోవాలో చూసుకోవాలి. కానీ మీరేం కుంగిపోబడలేదు. మంచి ఆహారం తీసుకుంటూ యోగా, మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ ప్రశాంతంగా ఉండడము, ఎక్కువ స్ట్రెస్కి ఫీల్ అవ్వదు. రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకోండి. ఇక్కడ ఇచ్చే మెడిసిన్స్ గవర్నమెంట్ అని కాకుండా మంచి మెడిసిన్స్ అవి, చాలా కాస్ట్లీ మెడిసిన్స్. అవి జాగ్రత్తగా వాడుకుంటూ ఎక్కడా తప్పిపోకుండా ఇకననే జాగ్రత్తలు తీసుకోండి. ఉదయాన్నే సూర్యరశ్మి కూర్చుంటే విటమిన్ డి వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఉదయాన్నే లేత సూర్యరశ్మికి కూర్చోండి. సంజీవని సిఆర్ రెడ్డి కార్యక్రమం ప్రతి నెల రెగ్యులర్గా జరుగుతుంది. దానికి దాతలు మన జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా రోహిణి డాక్టర్ గారు ప్రతి నెల ఈ విధంగా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరిగేదానికి ఈ విధంగా సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి మంచి మంచి కార్యక్రమాలు చేసి
మంచి అభివృద్ధిని సాధించారు. ఇంకా వాళ్ళ డాక్టర్ గారు మంచి అభివృద్ధి చెందాలని, వాళ్ళకి ఆరోగ్యాలు ఐశ్వర్యాలన్నీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా వచ్చిన మేడం గారికి, సూపరింటెండెంట్ మేడం గారికి ధన్యవాదాలు ఈ విధంగా కోరుకుంటూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. అభివృద్ధి సంక్షేమం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు. తొలి ప్రసంగంలో వివరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ప్రజల వినతులు పరిష్కరిస్తాం. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ ప్రాంతాలకు చెందిన బాధితుల నుండి వినతులు స్వీకరించిన ఆర్డీఓ కిరణ్ కుమార్. గూడూరులో టీడీపీ నాయకులు కార్యకర్తల సంబరాలు. టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అని అధిష్టానం ఖరారు చేసిందని తెలియడంతో పార్టీ కార్యాలయంలో సునీల్ కుమార్ ను అభినందించిన నాయకులు. ప్రమాదాలు జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తే కేంద్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహం. గూడూరులోని ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆటో డ్రైవర్లకు అవగాహన కలిగించిన ఆర్టీఓ ఆదినారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.